ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో యాక్సిడెంట్ జరగడంతో వాహనం నుంచి నగదు బయటపడింది. అనంతపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో తౌడు బస్తాలతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం బోల్తా పడింది. అయితే ఈ వాహనంలో తౌడు బస్తాలు తరలిస్తున్నారని అందరూ అనుకోగా ఊహించిన విధంగా తౌడు బస్తాల మధ్యలో అట్టపెట్టెల్లో పెట్టి తరలిస్తున్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏడు పెట్టెల్లో బయటపడ్డ నోట్ల కట్టలు చూసి ఒక్కసారిగా కంగుతున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టాసేస్ వాహనంలో బయటపడ్డ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ భారీ మొత్తంలో నగదు పట్టుబడడంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఐటీ ఆఫీసర్స్ నగదును లెక్కించే పనిలో పడ్డారు. మా కరెస్పాండెంట్ సతీష్ పూర్తి సమాచారం అందిస్తారు. సతీష్, గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఈ రోజు అయితే హైదరాబాద్ నుంచి మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్లు వ్యాన్ లో తీసుకువెళ్తున్నారు. అదుపు తప్పి అక్కడ పక్కనే ఉన్న ఒక లారీని ఢీకొనడంతో కెమికల్ వ్యాన్ తిరగబడడం జరిగింది టోల్ ప్లాజా సమీపంలో. కాకపోతే అక్కడ ఎప్పుడైతే ఈ వ్యాన్ తిరగబడ్డదో అందులోంచి బస్తాలు అలాగే కెమికల్ బ్యాగ్ సంబంధించి కింద పడడం జరిగాయి. ఈ బస్తాల్లో మొత్తం 7 పెట్టెలతో నగదు తరలిస్తున్నారని చెప్పి అక్కడ సమాచారం తెలుసుకున్నారు పోలీసులు. కాకపోతే పోలీసులు వచ్చి అధికారులు మొత్తం లెక్కింపు చేయగా మొత్తం ఈ బాక్సుల్లో 7 కోట్ల రూపాయల వరకు కూడా నగదు ఉందని చెప్పి చెప్పడం జరిగింది. టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద కౌంటింగ్ చేస్తున్నారు శ్రీదేవి. సతీష్, వాళ్ళని మరి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారా? ఇప్పుడు ఎవరైతే హైదరాబాద్ మండపేట వెళ్తున్న కెమికల్ పౌడర్ వ్యాన్లు తిరగడంతో అక్కడ దానికి సంబంధించి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పోలీసులు అయితే అధికారులు మొత్తం ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు శ్రీదేవి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.